రెండవ సమూయేలు 21వ అధ్యాయము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇజ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇజ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణ పూర్వకముగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇజ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపింపెను. నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా శాస్త్రమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇజ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయొచ్చు ఇజ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మొఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోత్నిని మొఫీబోషెతును సౌలు కుమార్తెయగు మొరాబు మొహలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్టు తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండును, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండును వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణపు వీధిలో వ్రేళ్లాడగట్టగా యాబేష్గిలాదు వారి ఎముకలను అచ్చట నుండి దొంగలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిస్తీయులకును ఇజ్రాయేలీయులకును యుద్ధము మరల జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బీ బే నోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరీయువా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇజ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి.
అటు తర్వాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరల యుద్ధము జరగగా హూషాతీయుడైన సిబ్కేకై రెఫాయీయుల సంతతి వాడగు సఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లహామీయుడైన యహరేయో రీగిము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్రెనేతగానే దోణి అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లను 24 వేళ్లు అతనికి ఉండెను. అతడు రేఫాయీయుల సంతతివాడు. అతడు ఇజ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి.